ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 9 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం లేవియా కాండము 6 మరియు 7 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 30వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభు యొక్క కృప మిమ్మలను ఆశ్చర్యకరమైన త్రోవలలో మిమ్మల్ని నడిపించునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? ప్రభు ఈ దినములలో విస్తారమైన కృప మీ ఎడల ఆయన కలిగి ఉన్నారు. మీరు ఆయనకెంతో ప్రీతిపాత్రులు. మీ కొరకు ఆయన ప్రాణం పెట్టారు. మీ కొరకు ఆయన రక్తం కార్చిన దేవుడు కదా. ఆయన తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ యొక్క ప్రతి విధమైనటువంటి కష్టము నుండి, సమస్య నుండి, రోగము నుండి తప్పక ఆయన మీకు విడుదలను అనుగ్రహిస్తారు. ఒక నిరీక్షణ కలిగి మీ విశ్వాసంలో మీరు ముందుకు వెళ్ళండి. ఈ ఉదయకాలం ప్రభువారిచ్చిన ఒక మాట మనం చదువుకుందాం. 1వ కీర్తన 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. దేవుని వాక్యం అద్భుతంగా సెలవిస్తుంది. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఏ మార్గము గుండా నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడో ఆ మార్గం గుండా నీవు నేను మనము సాగి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆలోచనలలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాలు మనం తప్పకుండా పొందుతాం. అయితే ఆయన విధించనటువంటి మార్గంలో, ఆయన సెలవీయనటువంటి మార్గంలో, ఆయన మనతో చేయనటువంటి నిబంధనలో ఒకవేళ మనం సాగి వెళితే దేవుని ఆశీర్వాదం కాదు కదా, అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు, పోరాటాలు మనకు కలుగుతాయి. ఒక విధమైన శాపం మనల్ని ఏలుబడి చేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మనం దుష్టుల ఆలోచన చొప్పున కానీ, పాపుల మార్గము కానీ, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండటం కానీ ఏమాత్రమును చేయకుండా 2వ వచనంలో చెప్పబడినట్లు ఆయన వాక్యములో మనం ఆనందిస్తూ దివారాత్రములు ఆయన మాటల గని మనము త్రవ్వుచూ ఉన్నట్లయితే, ఆయన మాటలను ధ్యానిస్తూ ఉన్నట్లయితే, ఆయన యొక్క జీవం మనలో నుండి వెలుపలికి ఒక ప్రవాహం వలె ఉబికి వస్తుంది. మనకు వస్తున్నటువంటి ఆలోచనలో మనం ఏదైతే తలంచుచున్నామో, ఏదైతే ఆలోచన కలిగి ఉన్నామో, దేవుని బిడ్డ ఏ విధమైనటువంటి ఆలోచనలు నీకు కలుగుతున్నాయో అవి నిన్ను రూపాంతరపరుస్తాయి. అదే రీతిగా నిన్ను మలుస్తాయి. నీ హృదయాన్ని, నీ మనస్సును దేవుని వాక్యముతో నిరంతరం నింపుకుంటూ ఉండాలి. ఇతరమైన లోకానుసారమైన పాప సంబంధమైన ఆలోచనలు నీవు చేస్తూ ఉన్నట్లయితే నీ హృదయములో నుండి వాస్తవానికి జీవధారలు బయలుదేరాలి. కానీ ఇటువంటి పనికిరాని ఆలోచనలు ఒకవేళ వస్తూ ఉన్నట్లయితే, వాటికి నువ్వు స్థానమిస్తున్నట్లయితే, ఆ ఆలోచనలు నిన్ను నాశనానికి నడిపిస్తాయి. ఇనుము దాన్ని ఇనుముని ఎవరు పాడు చేయవలసిన అవసరం లేదు. ఆ ఇనుముకు పట్టిన త్రుప్పు ఇనుమును పాడు చేస్తుంది. అలాగే ఒక వ్యక్తిని ఎవరు పాడు చేయలేరు, పాడు చేయడానికి అవకాశం లేదు. కానీ ఆ వ్యక్తికి లేదా ఆ మనిషికి కలిగిన ఆలోచనలే వాడిని నాశనాన్ని నడిపిస్తాయి. ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి ఆలోచనలతో నీ హృదయాన్ని, నీ మనసుని
నీవు ప్రతిరోజు నింపుకుంటున్నావు? దేవుని వాక్యము, దేవుని ఆలోచనలు, దేవుని సంబంధమైన తలంపులు నీ హృదయంలో నింపుకుంటున్నావా? వాగ్దానాలతో నీ హృదయాన్ని నీవు పరిపూర్ణం చేసుకుంటున్నావా? అలాగైతే నీకు జయం చాలా సమీపంలో ఉంది. నీవు నిరీక్షణ కలిగి ధైర్యవంతురాలవై, ధైర్యవంతుడిగా నీవు సమస్తాన్ని గెలిచి సాధించి ముందుకే వెళతావని నేను ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మీతో చెబుతూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యముతో, దేవుని మాటలతో నీ హృదయాన్ని, నీ మనస్సుని నింపుకో. ప్రభు కృప ఎల్లవేళలా మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, జీవధారలు బయలుదేరే మా హృదయంలో పాప సంబంధమైన, లోకానుసారమైన ఆలోచనలు, తలంపులు ఎంత మాత్రమును అయా మాలోకి రాకుండా మమ్మల్ని పరిశుద్ధపరచండి. మమ్మలను మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ బలిపీఠం మీద ప్రజ్వరిల్లుతున్న ఆ జ్వాలలలో మా ఆలోచనలు కాల్చి బూడిద చేయండి. పరిశుద్ధమైన ఆలోచనలు మాకు దయచేయండి. మీ కృపా హస్తం మా పైన ఉంచి తండ్రి, మీ వాగ్దానాలు మాలో పొదిగింపజేసి నూతన కృపలతో నింపి నూతన అద్భుతాలు మాకు జరిగించి మీ శ్రేష్టమైన నామానికి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.